హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రెండవ రోజు వినాయక నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ రెండవ రోజు నేను నా వినాయకుడిని ఈ విధంగా తయారు చేశాను. అయితే ఈ వినాయకుడి తయారీలో నేను వాడినటువంటి పుష్పాలు, పత్రాలు అన్నీ కూడా మా కాలనీలో దొరికినవి. ముఖ్యంగా మన పండుగల్లో సంప్రదాయాలు, సంస్కృతి అంతా కూడా ప్రకృతి మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతిదీ కూడా ప్రకృతిని దీని వెనక రహస్యం ఏంటంటే ప్రకృతిని మనం కాపాడుకోవాలి అనేదే. ఇలా పుష్పాలను, ఆకులను నేను ఇక్కడ నుంచి సేకరించుకున్న తర్వాత నా వినాయకుడిని ఇలాగా డెకరేట్ చేశాను. నిన్న చెప్పినట్టుగా నేను ఈ విగ్రహాన్ని శ్రావణ బెలగోళ నుంచి తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు కొంచెం శ్రావణ బెలగోళ గురించి గూగుల్లో సెర్చ్ చేసి మీకు కొంచెం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి శ్రావణ బెలగోళ, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రావణ బెలగోళను విజిట్ చేయడం జరిగింది. ఈ టెంపుల్ని గంగా రాజవంశ మంత్రి చాముండరాయ అనేటువంటి మంత్రి దీన్ని నిర్మించాడని శాసనాలు చెబుతున్నాయి. దీని ఎత్తు 60 అడుగులు. ఇది ఏకశిల. ఇది బాహుబలిగా, గోమటేశ్వర్గా కూడా ప్రసిద్ధి చెందినటువంటి విగ్రహం. అయితే ఇక్కడ మన మౌర్యరాజు చంద్రగుప్త మౌర్యుని రాజ్యాన్ని మనం గుప్తుల కాలంలో స్వర్ణయుగంగా చెప్తారు. అయితే ఆయన ఎన్నో యుద్ధాలు, కాండలు చేసిన తర్వాత ఆయనలో పరివర్తన కోసం ఇక్కడ ధ్యానం చేసి ఆయన మనశ్శాంతిని పొందాడని చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఈ విధంగా మేము వెళ్ళినప్పుడు ఈ వినాయకుడిని తీసుకొచ్చి ఇలా పూజించడం నిజంగా నేను సంతోషంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ.